Hi all, welcome to how to learn React and what to learn React again in the new batch. Okay, సో ఇక్కడి నుంచి ఇంకా తెలుగులోనే మాట్లాడతాను నేను. సో ఎవరైనా ఇంగ్లీష్‌లో ఉంటే వాళ్ళు సెపరేట్‌గా నాతో మాట్లాడండి. సో దిస్ బ్యాచ్ ఈస్ కంప్లీట్‌లీ గోయింగ్ ఇన్ తెలుగు. ఓకే. సో డోంట్ వర్రీ అట్ ఎనీ కాస్ట్. దిస్ ఈస్ ఎ బ్యాచ్ ఫర్ తెలుగు. ఓకే. నెక్స్ట్ హౌ టు అండ్ వాట్ టు లెర్న్ ఇన్ రియాక్ట్. ఇది చాలా ఫౌండేషనల్ ఇష్యూ. సో లాస్ట్ దాంట్లో గూడా నేను హౌ టు అప్రోచ్ టువర్డ్స్ రియాక్ట్ ఏదైనా జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ నేర్చుకునేటప్పుడు మన అప్రోచ్ ఎలా ఉండాలి అనేది డిస్కస్ చేశాను నేను. ఈ సెషన్‌లో మీరు ఎలా నేర్చుకోవాలి రియాక్ట్‌ని? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏమేమి నేర్చుకోవాలి? దాన్ని అప్రోచ్ ఏంటి అనేది ఐ వాంట్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఓకే. ఏమేమి చెప్తాను అనేది కూడా నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో హియర్ ద రియాక్ట్ నేర్చుకోవాలి అనంటే ఫస్ట్ కంప్లీట్ జావా స్క్రిప్ట్ మీకొచ్చుండాలి. కంప్లీట్ అంటే ఆల్‌మోస్ట్ కంప్లీట్. ఓకే. మీకు డిక్లరేషన్స్ అంటే వేరియబుల్‌ని ఎలా డిక్లేర్ చేస్తారు? లెట్ ఏంటి? కాన్స్ట్ ఏంటి? అనే ఫౌండేషనల్ యాస్పెక్ట్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఎండింగ్ వరకు డామ్ మానిప్యులేషన్స్, ఈవెంట్ హ్యాండ్లింగ్, ఫంక్షన్స్, కాల్ బ్యాక్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మీరు. సో కంప్లీట్ జావా స్క్రిప్ట్ ఈస్ మాండేటరీ ఇన్ వర్కింగ్ విత్ రియాక్ట్. దీంట్లో సెకండ్ థాట్ లేదు. తర్వాత ES6 అని మన జావా స్క్రిప్ట్ అంటే మనమందరము జావా స్క్రిప్ట్ అంటున్నాము అనంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు నేర్చుకున్న ఏజ్‌ని బట్టి లేకపోతే నేర్చుకున్న టైంని బట్టి వాళ్ళకొక వెర్షన్ ఉంటుంది. వెర్షన్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. అంటే ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు ఎక్మాస్క్రిప్ట్ ES3 ఉండేది వెర్షన్. ఓకే. ES4 లేదు తీసేసేయండి. ES5 తర్వాత నేను వర్క్ చేసింది ES5. 2015లో న్యూ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, న్యూ ఫీచర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. దట్ ఈస్ కమ్స్ అండర్ ES6. సో, ఆ 2015లో రిలీజ్ చేసిన అన్ని కొత్త ఫీచర్స్‌ని కూడా మీరు నేర్చుకోవాల్సిందే. అన్నీ అంటే ఇప్పుడు టెయిల్ కాల్స్, జనరేటర్ ఫంక్షన్స్ అవసరమే. టెయిల్ కాల్స్ కానీ, సింబల్స్ కానీ ఇవి మనం నేర్చుకోకపోయినా పర్లేదు గానీ, మిగతా అన్ని ఫీచర్స్ మీద మీకు గ్రిప్ రావాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు క్రాక్ రియాక్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను. సపోజ్ ఇప్పుడు మనము 3 మంత్స్ రియాక్ట్ అనుకోండి. 2 మంత్స్ మీరు జావా స్క్రిప్టే నేర్చుకుంటే మంచిది. నేను 1 మంతే చెప్తాను. బట్ మీరుగా మాత్రం నేర్చుకుంటే మాత్రం 2 మంత్స్ అంటే మీకు కింగ్ సైజ్ ఆఫ్ ద హోల్ పోర్షన్ మీకు జావా స్క్రిప్ట్ ES6 ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సుంటది మీరు. రైట్? అంత ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టండి. తర్వాత ES6 గురించి చెప్పాను కదా! ES7 ఫీచర్స్ కొన్ని కొన్ని ES8 ఫీచర్స్ కూడా మనము యూజ్ చేస్తాము. వాటన్నిటిని మనం కంప్లీట్ చేసుకుంటాం. సో, ఫస్ట్ యూ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ కంప్లీట్ జావా స్క్రిప్ట్. ఓకే. జావా స్క్రిప్ట్ కూడా ఎలా నేర్చుకోవాలనేది నేను మళ్ళీ చెప్తాను. తర్వాత ఈ జావా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత JSXని మీరు సెపరేట్‌గా నేర్చుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారు అనంటే డైరెక్ట్‌గా రియాక్ట్ కాంపోనెంట్స్ రాసేయడం స్టార్ట్ చేస్తున్నారు. హౌ హౌ టు యూజ్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్, వాట్ ఈస్ క్లాస్ కాంపోనెంట్, వాట్ ఈస్ ఫంక్షనల్ కాంపోనెంట్. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్‌గా. అంతేగాని ముందు జేఎస్ఎక్స్ ఎందుకు? జేఎస్ఎక్స్‌లో ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? జేఎస్ఎక్స్‌లో ఇటరేషన్ ఎలా చేస్తాము? ఎక్స్‌ప్రెషన్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము? దాంట్లో ఈవెంట్స్‌ని ఎలా బైండ్ చేస్తాము? దాంట్లో డేటాని ఎలాగా పాస్ చేస్తాం? ఇవన్నీ పూర్తిగా అవగాహన రాకుండా డైరెక్ట్‌గా జంప్ అయిపోతున్నారు. సో, ఓవర్ ద పీరియడ్ వాళ్ళకి జేఎస్ఎక్స్‌లో కాన్ఫిడెన్స్ అనేది రావట్లేదు. అంటే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి దే ఆర్ లుకింగ్ హియర్ అండ్ దేర్. దట్స్ అ బిగ్గర్ ప్రాబ్లమ్. సో, మీరు బిగిన్ చేసేటప్పుడు కంప్లీట్ జేఎస్ఎక్స్ మీరు నేర్చుకోండి. తర్వాత కంప్లీట్ రియాక్ట్ కాంపోనెంట్స్. ఇప్పుడు జేఎస్ఎక్స్‌లో మనము ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేస్తాము. అలాగే రియాక్ట్ క్లాస్ ద్వారా కూడా ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేస్తాం. మరి రెండిటికి అంటే కాంపోనెంట్స్‌కి, ఎలిమెంట్స్‌కి డిఫరెన్స్ ఏంటి అనే లెవెల్ వరకు మీరు రావాల్సుంటుంది. తర్వాత మీ మోర్ ఫోకస్ ఆన్ రిడక్స్. ఓకే. సో, రిడక్స్‌లో ఏం చేస్తాం అనేది కూడా మీరు ఫోకస్ చేయండి. వీటితో పాటు ఇవన్నిటి కంటే కూడా అప్లికేషన్. నేను అప్లికేషన్ అనే వర్డ్‌ని నేనొక 10 డిఫరెంట్ వేస్‌లో నేను ఇక్కడ చూపిచ్చాను. దీనికి ఒక రీజన్ ఉంది. అంటే
ప్రతి రకంగా మీరు ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఒక టు డూ లిస్ట్ అనే ఒక అప్లికేషన్ చూపిస్తాను మీకు. ఆ టు డూ లిస్ట్ అనే అప్లికేషన్ తీసుకుంటే మీరు దాన్ని ఒక 100 డిఫరెంట్ వేస్‌లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి. 100 డిఫరెంట్ వేస్‌లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అప్లికేషన్, 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 అప్లికేషన్. ఇంతకు మించి ఏమీ లేదు. మీరెంత అప్లై చేస్తే మీకంత కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. సో, థిస్ ఈస్ ద ఫ్లో. కంప్లీట్ జావాస్క్రిప్ట్, రియాక్ట్, జేఎస్ఎక్స్, రిడక్స్ అప్లికేషన్. ఓకే. రెండోది లెర్న్ ఫేజ్ బై ఫేజ్. వాట్ యూ మీన్ బై దట్? సో, ఐమ్ ఐ డోంట్ నో బట్ ఐ షుడ్ సే దిస్ ఆర్ నాట్. నేను తప్పుగా ఏమనుకోకండి. ఐ నో వాట్ ఎగ్జాక్ట్‌లీ కాల్డ్ లేబర్ పెయిన్స్. అంటే అవెట్లా ఉంటాయంటే దట్ ఈస్ ద టఫెస్ట్ పెయిన్ ఆఫ్ ఎనీబడీస్. బాయ్స్ మనకు తెలియకపోవచ్చు. గర్ల్స్ ఫేస్ దట్. ఒక స్టేజ్‌లోకి వెళ్ళిన తర్వాత దే జస్ట్ లీవ్ ఇట్ అన్నమాట. అంటే వాళ్ళకి ఇంక ఓపిక ఉండదు లోపల. ఓపిక అనేది అయిపోతది. జీరో అయిపోతది. ఇంక బలం ఉండదు లోపల పుష్ చేయడానికి బేబీని. అలా అయిపోతారు మీరు జావాస్క్రిప్ట్ చదువుతుంటే. ఎందుకు అంటే నేను దీన్ని ఎందుకు కంపేర్ చేశాను అనంటే, జావాస్క్రిప్ట్‌ని మనం చదివేటప్పుడు అంత డీప్‌గా ఉంటది జావాస్క్రిప్ట్. ప్రతీదీ మనం చదువుతూ పోయినప్పుడు మనం రియాక్ట్‌కి గాని, యాంగులర్‌కి గాని వచ్చేటప్పటికి మనం చేతులెత్తేస్తాం ఇంక. నాకింక వల్ల కాట్లేదని వదిలేసి మళ్ళీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌ని పట్టుకుంటాం. అలా భయపడి ఈ జావాస్క్రిప్ట్‌కి భయపడి అంటే చేసేయడం కాదు నేనంటుంది. ఏదో చిన్న కోడ్ అక్కడి నుంచి, ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి దీన్ని క్లీన్ చేయడం కాదు. జావాస్క్రిప్ట్‌ని కంప్లీట్‌గా నేర్చుకునేటప్పుడు నిద్రొచ్చేస్తది. ఓకే. నాకు తెలిసి నేను అంత నిద్రపోయిన క్లాస్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అని మా ఇంజినీరింగ్‌లో ఒక టాపిక్ ఉండేది. అదే అనుకుంటా నాకు తెలిసి. తర్వాత మీకంత నిద్రొచ్చేది ఇదే జావాస్క్రిప్ట్ ఫౌండేషన్. అంత డెప్త్ ఉంటది. నేను 18 వీడియోస్ పెడదాం అనుకున్నా జావాస్క్రిప్ట్ ఫౌండేషన్ కోసం. 18 అది 38 వీడియోస్ అయిందండి. సునీత మీరు ఫాలో అయ్యారు గదా! నాకు గుర్తులేదు ఆ నంబర్ 38, 39 వీడియోస్ అయినాయి అది ప్లే లిస్ట్‌లో. అంటే ఆలోచించండి. ఈవెన్ ఫౌండేషన్ చెప్పడానికి గూడా నాకు ఎంత కావాల్సొచ్చిందో. ఎంత చెప్పాల్సొచ్చిందో. నేను ఇంకా డెప్త్‌లోకి వెళ్లి చెప్పాలి అని అనుకునేసరికి యూ కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్ హౌ కాంప్లెక్స్ ఈస్ దట్. ఓకే. సో, మనము ఫేజ్ బై ఫేజ్ నేర్చుకోవాలి. అంటే కొంత నేర్చుకుని దాన్ని ఇమ్మీడియేట్‌గా ఇంప్లిమెంట్ చేసే అప్రోచ్‌లోకి రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, జస్ట్ ఈరోజు వేరియబుల్స్ అనేవి నేర్చుకున్నారనుకోండి. వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. లేదు ఈరోజు ఇఫ్ ఎల్స్‌ని మీరు నేర్చుకున్నారనుకోండి. వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అంటే దానికి నేను కొన్ని నేను చేస్తాను. నేను అసైన్‌మెంట్స్ ఆ ఇఫ్ ఎల్స్‌ని ఎలా వాడాలి అనేది నేను చెప్తాను. సో, మీరు గూడా ఆ ఇఫ్ ఎల్స్‌ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి. అలాగా మనకి 16-18 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే. అవనే గాదు నేనింకా లైవ్‌లో చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇస్తాను. సో, మీకా 6-18 ప్రోగ్రామ్స్‌ని మీరు చేసినప్పుడు మీకొక క్లారిటీ వస్తది. ఇప్పుడు ఆపరేటర్స్ అనే టాపిక్ ఉంది. ఆపరేటర్స్ అనే టాపిక్‌లో మీరు ప్లస్, మైనస్ గురించి ఎంత చదివినా ఇట్ విల్ బి లైక్ ఓకే. ప్లస్ ఇలా చేస్తది, మైనస్ ఇలా చేస్తది. కానీ దాంట్లో కొన్ని కొన్ని ట్రిక్కీగుంటాయి. క్వెషన్ మార్క్, కోలన్, కండిషనల్ ఆపరేటర్. ఆ ఆపరేటర్ ఏం చేసిద్ది అనేది మనకి క్యూరియాసిటీని పెంచాలి. సో, ఇవన్నీ ఒకటేసారి మొత్తం అంతా చదివారా యూ కెనాట్ ఎండ్ అప్ ఎనీథింగ్. సో, ప్రతి దాన్ని మీరు చదువుతున్నప్పుడు దాని మీద కొంత ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలా చేసుకుంటూ రావాలి. సో, దాంట్లో కొన్ని జావాస్క్రిప్ట్ ఫౌండేషన్ అనేదుంది. మీరు యాక్చువల్‌గా డెఫినిట్‌గా నేను చెప్పడంతో పాటు కంప్లీట్ సీరీస్ కూడా మీరు కంప్లీట్‌గా చూడాలి. దాంట్లో చెప్పినవన్నీ ఒకసారి ఎందుకంటే దాన్ని నేను చాలా సినిమాటిక్‌గా చెప్పాను. ఓకే. సినిమాటిక్ అనండి లేకపోతే ఎందుకంటే మీరు నేను కనెక్ట్ అయ్యేది ఒక కామన్ ప్లాట్‌ఫార్మ్ ఏమైనా ఉంది అనంటే అది మూవీ గాబట్టి, ఆ మూవీస్‌ని బేస్ చేసుకొని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఆ ఎగ్జాంపుల్స్‌ని చూడండి. ఓకే. దయచేసి కమెంట్ గూడా చేయండి. ఆ ఎగ్జాంపుల్ బావుంటే. ఎందుకంటే జావాస్క్రిప్ట్ చెప్పడానికంటే నేను ఆ ఎగ్జాంపుల్స్‌ని మీకు ఆ ఫ్లోలో పెట్టడానికి ఎక్కువ కష్టపడ్డా. ఎనీవేస్ సో, ఫౌండేషన్ చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అలాగే ఈఎస్6ని కొద్దిగా గట్టిగా నేర్చుకోవాలి. అంటే గట్టిగా నేర్చుకోవడం అంటే ఏంటంటే డీస్ట్రక్చరింగ్ అనేదుంది. డీస్ట్రక్చరింగ్‌లో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఒక అరేలోంచి ఒక్కొక్క వాల్యూని ఎలా బయటకి తీసుకురావాలి అనే దాని మీద డీస్ట్రక్చరింగ్ ఒకటి
యూజ్ అవుతుంది. అదే అరేస్‌ని క్రియేట్ చేసేటప్పుడు కూడా డీస్ట్రక్చరింగ్ యూజ్ అవుతుంది. ఇది ఎలా పనిచేస్తది అనేది మనకు చాలా అవసరం. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ అంటే మీ రియాక్ట్‌లో ఏదన్నా ఒక డేటాని మేనేజ్ చేయాలంటే అక్కడ డీస్ట్రక్చరింగ్ ఒకటే అప్రోచ్. దాన్ని మీరు ఇక్కడ బాగా కాన్సంట్రేట్ చేయాలి. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కొంతమందికి ఎవరికన్నా బేసిక్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఒక అరేని డూప్లికేట్ చేయడం ఎలాగా అనే కాన్సెప్ట్ ఉందనుకోండి. డూప్లికేట్ చేయడానికి ఒక 4-5 వేస్ ఉంటాయి. ఊరికే చెప్తున్నాను. ఆ వేస్ అన్నీ మీకు తెలియాలి. ఊరికే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. డూప్లికేషన్ ఆఫ్ అరే ఇన్ జావాస్క్రిప్ట్. సో మీకు స్టాక్ ఓవర్‌ఫ్లోలో ఫాస్టెస్ట్ వే టు డూప్లికేట్ అన్ అరే లోపల మీరు ఇక్కడ చూస్తే లూప్ యూజ్ చేసి డూప్లికేట్ చేయొచ్చు. స్లైస్ యూజ్ చేసి చేయొచ్చు. అరే డాట్ ఫ్రమ్, కంకాట్, స్ప్రెడ్ ఆపరేటరు, మ్యాప్ ఆపరేటరు, ఫిల్టర్‌ని యూజ్ చేసి నేను చేస్తాను. ఫర్ ఈచ్‌ని యూజ్ చేసి చేస్తాను. ఇలా మనకి స్ప్లైస్ కూడా ఒక వే. ఇలా మనకి ఒక 5 ఒక 7-8 డిఫరెంట్ వేస్ ఆఫ్ డూప్లికేషన్ ఉంది. దాంట్లో మనము ఒక్కటి తెలుసుకొని వదిలేసామనుకోండి. అంటే లూప్స్ ద్వారా నేను డూప్లికేట్ చేస్తాను. అయిపోయింది. అంటే కుదరదు. ఎందుకంటే లూప్ ద్వారా ప్రతి టైమ్‌లోనూ మనం డూప్లికేట్ చేయడం ఈజీ కాదు. అండ్ స్లైస్ వచ్చు నాకు. స్లైస్ తోటి నేను చేసేయడం నాకు తెలుసు. నాకు ఓకే అంటే కుదరదు. సో, మీరు ఎన్ని రకాలుగా ఉందో అన్ని రకాలుగా ట్రై చేయాలి. ఇప్పుడు నేను కంకాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి డూప్లికేట్ ఎలా చేస్తాను అని చెప్తాను. కానీ మీరు అరే డాట్ ఫ్రమ్ గాని, స్లైస్ కానీ, లూప్ ద్వారా కానీ ఎలా చేయాలి అనేది మీరు కూడా చూడాలి. అన్నిట్లో కంటే ఫాస్టెస్ట్ వే ఏంటంటే స్ప్రెడ్ ఆపరేటర్. హౌ? అంటే స్ప్రెడ్ ఆపరేటర్‌కి ఇప్పుడు నేను చెప్తున్న డీస్ట్రక్చరింగ్‌కి సంబంధం ఏంటంటే, డీస్ట్రక్చరింగ్‌లోనే స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి మనం డూప్లికేట్ చేస్తాం. సో, అలాగా ఒక టాపిక్ తీసుకున్నామనంటే దాంట్లోపల ఉన్న డెప్త్, దాని లోపల డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్‌ని కూడా మీరు చేసినప్పుడు, నేను ఎప్పుడైతే అప్లికేషన్స్‌ని నేను చేసి చూపిస్తున్నానో, అంటే ఇప్పుడు నా దగ్గర టు డూ లిస్ట్ అనేది ఉంది. టు డూ లిస్ట్‌ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఎందుకు ఉపయోగపడుతది అని నేను చెప్పగలను. నేను చెప్తాను. కానీ ఏమవుతుంది అనంటే టైం వేస్ట్ అయిపోతా ఉంటది. టైం విపరీతంగా తినేస్తా ఉంటది. దీని ద్వారా నేను చెప్పాను గదా! ఫస్ట్ పాయింట్ మీ మన లేబర్ పెయిన్ కొన్ని స్టేజ్‌కొచ్చిన తర్వాత వదిలేస్తాం ఇంక. అయిపోయింది మీ ఇష్టం అన్నట్టు వదిలేస్తాం చూసారా? ఆ! ఆ స్టేజ్‌కి రాకుండా ఉండాలి అనంటే ప్రతిరోజు క్లాసు ఒక మోటివేటింగ్‌గా, ఒక ఐ ఓపెనర్ లాగా ప్రతిరోజు ఎక్సైటింగ్‌గా ఉండాలి అనంటే మీ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా అంత డెప్త్‌గా చదివి నాకు రెస్పాన్స్ ఇస్తున్నప్పుడే ఐ కెన్ ఏబుల్ టు డూ థీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో, అంటే ఐ నో హౌ టు కీప్ ద హోల్ క్లాస్ ఆహ్, యాస్ టైట్ యాస్ పాసిబుల్. మీరు అంత వాట్ యూ సే ఎక్సైటింగ్‌గా వినడం ఎలాగనేది నాకు తెలుస్తది. మా పాత స్టూడెంట్స్ ఏమంటారు అనంటే, "మీరు 4 రోజులు చెప్పకపోయినా పర్లేదు వదిలేయండి. కానీ ఐదో రోజు వచ్చినప్పుడు మీరు అదే పేస్, అదే ఎనర్జీతో రండి సార్" అనే అంటారు నన్ను. ఓకే. చాలా మంది నాకు ఆ కామెంట్ ఇస్తారనమాట. సో, అట్లా నేను ఎనర్జిటిక్‌గా నేను చెప్తాను. కాకపోతే మీరు గూడా ఇవన్నీ నేనొక్కటి చెప్పాను అనంటే దాని ఎనకాల ఎన్నున్నాయో అన్నిటిని చేయడం. థిస్ ఈస్ హౌ యూ హావ్ టు లెర్న్ సంథింగ్. జస్ట్ మీరొక టెక్స్ట్ బుక్ చూసుకొని ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. వాట్ ప్రవీణ్ గివ్స్ యూ బెటర్ దాన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనంటే దిస్ అప్రోచ్. నేనొక్క కాన్సెప్ట్‌లో మీకిది చూపిచ్చాను. దీని వెనకాలున్న నేను ప్రాబ్లమ్స్ చూపిస్తాను. మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ డీప్ క్లోనింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. దీన్ని దీని రేంజ్ చూడండి. 5176 అప్‌వోర్డ్స్ ఉన్నాయి దానికి. థిస్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అప్‌వోర్డ్స్. ఓకే. సో, ఇలాంటి క్వెషన్స్‌ని మనము సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్‌వ్యూస్‌లో ఈజీ అయిపోతది. ఏ ఇంటర్‌వ్యూనైనా మీరు క్లియర్ చేయగలరు. నేను చెప్తున్నాను నా స్టూడెంట్ ఇంటర్‌వ్యూ క్లియర్ చేయకపోవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో అవుతది. ఇఫ్ యూ కీప్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రియాక్ట్ నేను నేను ముందే చెప్తున్నాను 5, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రియాక్ట్‌కి ఈ క్లాస్ కాదండి. మీరు నాతోటి సెపరేట్‌గా మాట్లాడండి. మీకు కావాల్సింది బెస్ట్ ప్రాక్టీసెస్, తర్వాత ఆర్కిటెక్చరల్ ఇష్యూస్, డిప్లాయ్‌మెంట్ ఇవి డిజైన్, మెథడాలజీ, మాడ్యులారిటీ మీరు తోటి మాట్లాడాల్సిన మాటలవి.
వాటికి సెపరేట్. అది దాన్ని నేను దీంట్లో కలపలేను. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్. దీంట్లో కూడా చాలామంది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇన్ని రోజుల నుంచి చేశారు కదా! దయచేసి మీరు 4, 5 ఇయర్స్ పెట్టేసుకొని పే స్కేల్ కోసం ఉబలాట పడిపోకండి. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తున్నాను. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోండి. పెట్టుకొని ఫస్ట్ మీరొక 2, 3 ప్రాజెక్ట్‌లు చేసేసిన తర్వాత, మీ కెరియర్ మొత్తాన్ని రియాక్ట్‌లోకి మార్చేసుకోండి కావాలనుకుంటే. బట్ ఫస్ట్ జాబ్ ఇన్ రియాక్ట్ షుడ్ బి ఫ్రమ్ ద స్క్రాచ్. తక్కు నుంచి రండి. ఏం ప్రాబ్లమ్ లేదు. అలా చేసినప్పుడే మీకు ఒక ఫౌండేషన్ బాగా ఉంటది. అండ్ మై క్లాస్ ఈస్ కంప్లీట్‌లీ డెడికేటెడ్ టు దోస్ పీపుల్ హూ ఆర్ ఫ్రెషర్స్. అంటే ఫ్రెషర్స్ అంటే యెస్. మన కోడింగ్‌కి ఫ్రెషర్స్, జావా స్క్రిప్ట్ అని కాకపోయినా ఈ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ అనే వర్డ్‌కే ఫ్రెష్ పీపుల్ అయితే నా క్లాసు బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనుకోండి. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఎవరన్నా ఉన్నారంటే నేనే అడుగుతున్నాను వాళ్ళని మీరు ఫోర్స్ చేయండి నా క్లాస్‌లో జాయిన్ అవ్వమని. వాళ్ళు కట్టే ప్రతి రూపాయికి నేను వాల్యూ ఇస్తాను. ఎనీవేస్ లెట్ లెట్ మీ కమ్ బ్యాక్ టు ద పాయింట్. మీరు నేర్చుకునే పద్ధతి ఇలా ఉండాలి. నేనొక పాయింట్ చెప్తున్నప్పుడు ఆ ఫ్లోలో 10-15 పోర్స్ వదిలేస్తాను. పోర్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట. పార్ట్స్ అంటే ఆహ్, కన్సెప్చువల్ పార్ట్స్ కాదు. కన్సెప్చువల్‌గా అన్నీ చెప్తాను. కానీ మీకు ఐసైట్ దీన్ని ఇలా చేయొచ్చు, దాన్ని అలా చేయొచ్చు అని మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాను గదా! అవన్నీ మీకు రియల్ టైమ్‌లోకి వెళ్ళిన తర్వాత మీకొక డిఫరెన్స్ కనపడతదక్కడ. మీరు మిగతా వాళ్ళకంటే బెటర్‌గా ఉంటారు. అరే! నీకిలా వచ్చింది థాట్ అని అనకపోతే లెట్ మీ నో. ఓకే. ఎందుకు నాకు రిపీటెడ్‌గా ఇప్పుడు మీరందరూ సమ్ ఆర్ ది అదర్ రిఫర్ చేసిన వాళ్ళే. వాళ్ళెందుకు రిఫర్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఇవన్నీ ఉపయోగపడ్డాయి. నేను చెప్పిన ప్రతి ఒక్క మాట వాళ్ళకి ఒక చోట ఉపయోగపడింది కాబట్టి. ఓకే. ఎనీవేస్. సో, మీ అప్రోచ్ అనేది చాలా క్రూషియల్. మీరు జస్ట్ ఒక టెక్స్ట్ బుక్ చదివో, ఒక వీడియో సీరీస్ వినో, ఒక ఉడేమిలో ఒక కోర్స్ కొనుక్కొని నేను రియాక్ట్ డెవలపర్‌ని అయిపోతాను అని అనుకుంటే యూనివర్సిటీలన్నీ మూసుకొని పండుకోవాల. ఓకే. మొత్తం ఉడాసిటీయే రూల్ చేసేది వరల్డ్‌ని. అలా అవ్వదండి. అది అవ్వని పని. మీకు ఒక మెంటర్ కావాలి, ఒక అప్రోచ్ కావాలి, ఒక గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ యాక్చువల్‌గా మన క్లాసెస్‌లో వస్తది. ఇప్పుడు నేను ఇప్పుడు మనము అప్లికేషన్ డెవలప్ చేసాం. ఎలా డిప్లాయ్ చేస్తాం? ఎక్కడ డిప్లాయ్ చేస్తాం? మనం సర్వర్‌కి కాల్స్ ఎలా పంపిస్తాం? వచ్చేటప్పుడు డేటా ఎలా వస్తది? ఇవన్నీ ఉడేమిలో డిస్కస్ చేస్తున్నాడా? చెయ్యడు. మీకు నిజానికి చెప్పాలి అనంటే ఒక కంప్లీట్ అండర్‌స్టాండింగ్ కావాలంటే నేను ప్లూరల్ సైట్ అని ఇంకొక వెబ్‌సైట్ ఇస్తాను. దానికి ఒక్కొక్క కోర్సు ఉండదు. కంప్లీట్ మీరు తీసుకోవాల్సుంటది. దాంట్లో ఒక పాత్ ఉంటదనమాట. లెర్నింగ్ పాత్ అని ఉంటుంది. ఒక 16-17 వీడియో సీరీస్‌లుంటాయి. ఓకే. అది గూడా మీ ఓపిక ఉండాలి. అరౌండ్ 200-300 అవర్స్ ఆఫ్ వీడియో కంటెంట్ ఉంటుంది. ఆ వీడియోస్ అన్నీ చూస్తూ చేస్తే యాస్ ఎ సీనియర్ డెవలపర్ యూ కెన్ అండర్‌స్టాండ్ సంథింగ్. కానీ యాస్ ఎ బిగినర్ యూ కాంట్ లెర్న్ మచ్ అబౌట్ ఇట్. ఓకే. సో, మీ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. పాత్, పాత్ కోసం, ఆ ఫ్లో జరిగే ఎక్స్‌పీరియన్స్ కోసమే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాయిన్ విత్ మీ. నాతోటి ఎందుకు జాయిన్ అవుతారు అనంటే, దట్ ఈస్ ద మేజర్ రీజన్. సో, దట్ అప్రోచ్ అండ్ ద ఫ్లో ఈస్ వెరీ అప్రోప్రియేట్ అండ్ ద పాత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటది. అంతెందుకు మన వీడియోస్ చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు. ఎందుకు కొనుక్కుంటారు సార్ అనంటే ఆ ఫ్లో ఇష్టం వాళ్ళకి. ఆ ఫ్లో ఒక్కొక్క స్టెప్ అని. ఓకే. ఎనీవేస్ నా గురించి వదిలేసేయండి. మెయిన్‌గా ఇలా ఫేజ్ బై ఫేజ్ నేర్చుకోవాలి. నేర్చుకుంటున్న ప్రతి ఫేజ్‌లో డెప్త్‌గా నేర్చుకోండి. ఓకే. తర్వాత ఫేజ్ 2లో ఏం ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఫౌండేషన్‌లో ఏం నేర్చుకోవాలనేది కూడా చూపిస్తా నేను. డోంట్ వర్రీ. ఇవి నేర్చుకున్న తర్వాత అప్లికేషన్స్ డెవలప్‌మెంట్ ప్యూర్‌లీ ప్యూర్‌లీ బేసిక్ అండర్‌స్టాండింగ్. బేసిక్ అండర్‌స్టాండింగ్‌తో కూడా మీరు అప్లికేషన్స్‌ని డెవలప్ రాయాలి. చేయడం కావాలి. ఎందుకు? ఎందుకట? పాయింట్ నంబర్ 1 మీకు దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ తెలిసినప్పుడే మీరు నెక్స్ట్ స్టేజ్‌లో ఉండే ఫీచర్స్‌ని అర్థం చేసుకోగలరు. ఐ విల్ టెల్ యూ వన్ సింపుల్ థింగ్. ఇప్పుడు క్లోజర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక అది వాల్‌నట్ అన్నమాట. అది అంత ఈజీగా కొరుకుడు పడేది కాదు.
కానీ ఇప్పుడు క్లోజర్ అర్థమైతేనే మీరు వేరేవి చేయగలుగుతారని కాదు. ఫస్టు మీకు కొన్ని చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ జావా స్క్రిప్ట్‌లో టు డూ లిస్ట్‌ని ఇంప్లిమెంట్ చేసాం. చేస్తున్నప్పుడు అన్నీ పనిచేస్తాయి గానీ డిలీట్ బటన్ పనిచేయదు. ఎడిట్ పనిచేయదు. ఎందుకు పనిచేయదు అనంటే అక్కడ వాల్యూ బైండింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. స్కోప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ స్కోప్ బైండింగ్ జరగట్లేదు అనేది మీరు ఫేస్ చేస్తే నాకు క్లోజర్ చెప్పడం ఈజీ. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ మై పాయింట్. క్లోజర్ నేను చెప్పేటప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసున్నారనుకోండి. నాకు క్లోజర్ చెప్పడం చాలా సింపుల్ అయిపోతది. ఆ ప్రాబ్లమ్‌నే ఫేస్ చేయలేదనుకోండి. క్లోజర్‌ని నేను ఎంత సేపు మీ నెత్తి మీద రుద్దినా ఆ క్లోజర్ లాగే ఉంటది. ఓకే. సో, మై ఇంటెన్షన్స్ ఆర్ హౌ డు యూ రియల్లీ అప్రోచ్ టువర్డ్స్ దట్. అంటే మేబీ మా నాన్నగారు చెప్పిన పాయింట్ ఇది. అట్ ద ఏజ్ ఆఫ్ 18 ఐ ఆస్క్డ్ ఎ బైక్ ఫ్రమ్ మై ఫాదర్. మా ఇంట్లో ఉండేది స్కూటర్. నాకు బైక్ కావాలి అని అడిగితే అంటే నేను అడగలేదు. అంత సినిమా లేదు నాకు. మా అమ్మతోటి అడిగిపిస్తే చాలా సింపుల్‌గా చెప్పారు. వాడు కొన్ని రోజులు బస్‌లో ఎళ్లి, నడుచుకుంటూ వెళ్ళి, ఆ ఎండ, ఆ చిరాకు అవన్నీ తెలిసినప్పుడే వాడికి బైక్ ఇస్తే ఆ బైక్ వాల్యూ తెలుస్తదమ్మా. సో, కొనివ్వలేక గాదు, లోన్ పెట్టుకోలేక గాదు. నాకు గూడా నా కొడుకు బైక్ మీద తిరగాలనే ఉంది. అందరూ చూసి మీ వోడు బైక్ మీద ఎళ్తున్నాడు బావుంది బైక్ అనంటే నాకు వినాలనుంది. బట్ ఇఫ్ హి డోంట్ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇట్, హి కెన్ నెవర్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అని. సో, నేనేం ఫిలాసఫీ చెప్పట్ల. నాకు ఫిలాసఫీ గురించి అవసరం లేదు. పాయింట్ ఏంటంటే, సబ్జెక్ట్‌లో గూడా మీరు ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయకుండా డైరెక్ట్‌గా రియాక్ట్‌కి జంప్ అయితే ఆ! హ్మ్. అంతే. నేనింకా డీప్ మీరే అర్థం చేసుకోండి. చాలా కష్టం. మీరు ఆ ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేయాలి. జావా స్క్రిప్ట్ ఫౌండేషన్‌లో అసలు ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేయాలి? డేటా నుంచి వ్యూని ఎలా జనరేట్ చేయాలి? అంటే ఇప్పుడు ఒక అరే ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ అరే ఆఫ్ స్టూడెంట్స్‌ని నేను ఒక లిస్ట్‌గా ఎలాగా డిస్‌ప్లే చేయాలి? అలా చేస్తే మనకొచ్చే లాభాలేంటి? ఇవన్నీని మీరు జావా స్క్రిప్ట్ ఫౌండేషన్‌లోనే అర్థం చేసుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకుంటే జేఎస్ఎక్స్ అనేది ఏ రకంగా మనకి హెల్ప్ అవుతుంది? రియాక్ట్ కాంపోనెంట్స్ ఏ విధంగా మనకి హెల్ప్ అవుతున్నాయి? రిడక్స్ ఏ రకంగా హెల్ప్ అవుతుంది? అనేది అప్పటికి మీకొక క్లారిటీ వస్తది. ఓకే. దీన్ని సాల్వ్ చేయడానికి ఇదొచ్చింది అని. అంతేగాని నేను డైరెక్ట్‌గా రియాక్ట్ రిడక్స్ డైరెక్ట్‌గా మాట్లాడేస్తే పనయిపోతది అనుకునే వాళ్ళు రేపటి నుంచి రాకండి. నేను నేను స్ట్రెయిట్ అవే చెప్తున్నా. ఎవరిని అడుక్కోవట్లేదు నేను. ఎవ్వరిని నేను బతిమిలాడి నా క్లాస్‌కి రండని నేను చెప్పట్లేదు. ఇది నా అప్రోచ్. ఇది ఇలాగే ఉంటది. ఓకే. ముందే చెప్తున్నాను. నా ప్రాసెస్ అనేది చాలా క్లియర్‌గా ఉంటది. సో, నా అప్రోచ్ అది. డైరెక్ట్‌గా అది చెప్పు, ఇది చెప్పు అంటే కుదరదు. ఓకే. సో, నేనేమి సీరియస్‌గా మాట్లాడట్లా. వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు గదా! వాళ్ళెవరు మీరిలా చెప్పాలా నాకు అలా కాదు. నాకొక అప్రోచ్ ఉంది. దానివల్ల వీళ్ళకి చాలా నేర్చుకునే అవకాశం ఉంది. డైరెక్ట్‌గా నేను రిడక్స్ గురించి మాట్లాడను. దీంట్లో చాలా మంది ఫ్రెషర్స్, చాలా యంగ్ పీపుల్ వాళ్ళకి పూర్తిగా కంప్లీట్ అబ్జర్వేషన్స్ లేకుండా వస్తూ ఉంటారు. నేను వాళ్ళ మీద జాలి పడట్లేదు. సమ్‌వేర్ సమ్‌వన్ హాస్ టు పుష్ దెమ్. వాళ్ళని నేను పుష్ చేయాలనుకుంటున్నాను నేను. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ మై కోర్స్ ఓవరాల్‌గా. సో, దీంట్లో ఈ అప్రోచ్ అనేది మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇస్తది. ఓకే. రెండో విషయం. ఈ అప్రోచ్ వల్ల మీరు కంపెనీకెళ్ళి వర్క్ చేసుకుంటున్నప్పుడు మీకు ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయాలనేది తెలుస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడికెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనంటే, నేను చెప్పినయే అన్నీ ఉండవండి అక్కడ. ఏదైనా కొత్త పాయింట్ రావచ్చు. రైట్? లేదా ఉన్నది మీకు అర్థం కాకపోవచ్చు. దాన్ని దాన్ని మీరు డీబగ్ చేసి, దాన్ని అండర్‌స్టాండ్ చేసుకొని, మీరు చూడ్డానికి కొద్దిగా టైం పడతది. ఆ ప్రాసెస్ అంతా మీరు స్ట్రగుల్‌లో నేర్చుకుంటారు. ఇదెందుకు రాట్లేదు, ఇదెందుకు రాట్లేదు. ఆ స్ట్రగుల్ నుంచి మీరు బయటకొస్తారు. దట్స్ వాట్ మై పాయింట్ ఈస్. ఆఫ్టర్ దట్ యాస్ ఎ ఫేజ్ 2 ఈ జావా స్క్రిప్ట్‌లో అవన్నీ మీరు చేసినప్పుడు అంటే ఒక స్మాల్ స్కేల్ ఒక చిన్న అప్లికేషన్ లాంటిది లైక్ ఎ కాలిక్యులేటర్ ఆర్ ఎల్స్ లైక్ ఎ టు డూ లిస్ట్ ఆర్ ఎల్స్ క్రికెటింగ్ స్కోర్ బోర్డ్ ఇట్లాంటి కొన్ని అప్లికేషన్స్ ఇస్తాను. ఆ అప్లికేషన్స్‌ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటది. బ్లాగ్ ప్రాజెక్ట్ గాని ఇలాంటివన్నీ కూడా. ఓకే. దాని తర్వాత యూ హావ్ టు స్టార్ట్ లెర్నింగ్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్‌లో ఏమవుతుంది అనంటే ఫేజ్ 2లో
ఎనీబడి వాంట్ టు సే సంథింగ్? ఓకే. సో సెకండ్ ఫేజ్‌లో అజాక్స్, ఏపీఐ కాల్స్. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే, ప్యూర్‌గా జావా స్క్రిప్ట్‌లో ఏ రకంగా ఉంటది? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ప్యూర్ జావా స్క్రిప్ట్‌లో మనం ఏమి రాస్తాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి ఒక ఐడిని తెచ్చుకోవడము. నేను అజాక్స్ కాల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే అజాక్స్. సో మనము హెచ్‌టిటిపి ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనే దాని నుంచి స్టార్ట్ చేస్తాం. ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ మ్యూట్‌కెళ్ళిపో. ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్, తర్వాత ఫెచ్ ఏంటి, తర్వాత మీకు ఆహ్, ఈ ఈ కాల్ ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే యాక్సియోస్. డైరెక్ట్‌గా నేను యాక్సియోస్ చెప్పను. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. దానివల్ల యూజ్ ఏంటి? నిజానికి దాని వల్లనే మీరు ఈవెంట్స్ అంటే ఏంటో తెలుసుకుంటారు. డైరెక్ట్‌గా బటన్ క్లిక్ చేసింది అని అన్నప్పుడు బానే ఉంటది. కానీ అసలు ఈవెంట్ హ్యాండ్లింగ్, అసింక్రోనస్ ఫంక్షన్స్‌కి ఈ రెండిటికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? అనేది అక్కడే బయటపడుతుంది మీకు. సో, ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం నేను అజాక్స్‌ని బేసిక్స్ నుంచి చెప్తాను. డైరెక్ట్‌గా ఫెచ్‌ని చెప్పను. ఓకే. ఓకే. సో, అల్టిమేట్‌లీ యూ హావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. రైట్? యాహ్! సో, దీని తర్వాత మీరు ఆలోచించాల్సింది కాంపోనెంట్ లైఫ్ సైకిల్ గురించి. సో, కాంపోనెంట్ లైఫ్ సైకిల్‌లో మనం యాక్చువల్‌గా యూజ్ చేసేవి 2, 3 ఉంటాయి. కానీ ఆ ప్రాసెస్‌ని అర్థం చేసుకున్నప్పుడు అంటే కంప్లీట్‌గా వింటే, కంప్లీట్‌గా ఆలోచిస్తే మనకేం అర్థమవుతది అంటే, అంటే ఒక కాంపోనెంట్ ఇలా లోడ్ అవుతుంది అనంటే దాంట్లో ఇన్ని స్టెప్స్ ఉంటాయా? ఓకే. ఫస్ట్ ఇలా జరుగుతుంది. తర్వాత ఇలా జరుగుతుంది. తర్వాత ఇలా జరుగుతుంది. వావ్! అని. అంటే నోట్లోకి యాపిల్ పండు వెళ్ళినప్పుడు అంటే మొత్తం ఒకటేసారి తినము. చిన్న చిన్నగా తింటాము. చిన్న చిన్నగా తిన్నప్పుడు ఆ యాపిల్ పొట్టలో జరిగే మొత్తం ప్రాసెస్ అనమాట. అంటే సలైవా తోటి అది ఎట్లా మిక్స్ అవుతది? గొంతులో దిగినప్పుడు ఏమేమి జరుగుతది? పొట్టలోకెళ్ళిన తర్వాత యాసిడ్స్ ఎలా రిలీజ్ అవుతాయి? వాటి నుంచి ఎనర్జీ ఎలాగా మారుతది? ఇవన్నీ మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ బయాలజీలో ఉండకపోవచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. కానీ మీరు రియాక్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసుండాలి. రైట్. ఎందుకు తెలిసుండాలి? రేపొద్దున్న ఏ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందో నాకు తెలీదు. నేను కొన్ని ప్రాబ్లమ్స్‌ని అడ్రెస్ చేస్తాను. ఓకే. అన్ని ప్రాబ్లమ్స్‌ని అడ్రెస్ చేయలేం గదా! సో, మీరు ఆ ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేసినప్పుడు మీ డయాగ్నైసిస్ అంటే ఎలా డయాగ్నైజ్ జేస్తారు? ఎలా డీబగ్ చేస్తారు దాన్ని? డీబగ్ అంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అది కాదు. అంటే ముందు డయాగ్నైజ్ జేయాలి గదా! ఎక్కడుంది ప్రాబ్లమ్ అనేది. అది చేయాలి అనంటే మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలియాలి. సో, ఆబ్వియస్‌గా ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ వై ఈ ఫ్లో అనేది. తర్వాత ఫార్మ్ హ్యాండ్లింగ్, రౌటింగ్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ అనేది చిన్న చిన్నగా సెకండ్ ఫేజ్‌లో నేర్చుకుంటారు. ఫేజ్ 3లో ఫంక్షన్స్, అడ్వాన్స్ ఫీచర్స్. అడ్వాన్స్‌డ్ ఫంక్షన్ ఫీచర్స్ అంటే ఏంటుంటాయి సార్? వాట్ డు యూ మీన్ బై అడ్వాన్స్‌డ్ ఫంక్షన్ ఫీచర్స్ అంటే ఇప్పుడు ప్రోటోటైప్స్ అని ఉన్నాయి. ప్రోటోటైపల్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ కూడా మీరు అడ్వాన్స్ ఫీచర్స్‌లో నేర్చుకుంటారు. ఓకే. థంక్ గాని, సగ గాని. ఈ 3 ఫేజెస్ ద్వారా మనము డివైడ్ చేసాం. నేను మళ్ళీ వస్తాను. ఫేజ్ 1లో మీరు ఏమేమి చేయాలి? డిక్లరేషన్స్ గురించి ఆలోచించండి. ఆపరేటర్స్ గురించి ఆలోచించండి. ఎక్స్‌ప్రెషన్స్ గురించి ఆలోచించండి. నేనక్కడ పర్టిక్యులర్‌గా రాసాను. హాయిస్టింగ్ గురించి ఇక్కడ ఆలోచించకండి. నేను చెప్తాను. హాయిస్టింగ్ చెప్పను అని కాదు. ఫేజ్ 3లో నేర్చుకోండి. లేదా ఫేజ్ 2లో నేర్చుకోండి. ఫేజ్ 1లో మీ డిక్లరేషన్స్ అనేవి మీకు మెయిన్ కాన్సెప్ట్. అండ్ కాన్సంట్రేట్ మోర్ ఆన్ దీస్ 2 థింగ్స్, 3 థింగ్స్. ఇఫ్ ఎల్స్, లూప్స్, నెస్టెడ్ లూప్స్. వీటి గురించి ఇంకా మీరొక 1500, 2000 ప్రోగ్రామ్స్ చేయాలి. మరీ ఎక్కువ చెప్పాను గానీ, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తేనే మీకు యాక్చువల్‌గా కాన్ఫిడెన్స్ ఒస్తది. ఈ ఎక్స్‌ప్రెషన్స్ గురించి, స్టేట్‌మెంట్స్ గురించి ఊరికే వదిలేయకండి. వాటికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే అరేస్ మీద ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్ మీద ప్రోగ్రామ్స్, కాల్ బ్యాక్, కాల్ బ్యాక్, కాల్ బ్యాక్. ఆ వర్డ్ మీనింగ్ అనేది మీకు మైండ్‌లో ఇట్లా ఎవరో గుణపం పెట్టి గుచ్చినట్టు ఉండాలన్నమాట. అంతగా మైండ్‌లోకి ఎక్కేసేయాలి. ఓకే. డామ్ గురించి కానీ, జేసన్ గురించి కానీ,
ఈవెంట్స్ గురించి కానీ, ఫార్మ్ హ్యాండ్లింగ్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్, చిన్న చిన్న యానిమేషన్స్. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ లెవెల్‌లో కాకపోయినా చూద్దాం. ఈ లెవెల్‌లో కాకపోయినా సెకండ్ ఇమేజ్ రావడానికి ఏం చేయాలి? ఇలా తెచ్చుకోవడం ఎట్లా? ఇలాంటి చిన్న చిన్న యానిమేషన్స్ అన్నిటిని కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ ద ఫేజ్ 2. ఫేజ్ 1 అండ్ దెన్ డీస్ట్రక్చరింగ్ ఏంటి? దాంట్లో కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటి? ఇన్‌హెరిటెన్స్ ఏంటేంటి? బేసిక్స్ జేఎస్ఎక్స్ గురించి చెప్పాను కదా! మీరు ఫేజ్ 1లో నేర్చుకునేటప్పుడు రియాక్ట్‌ని క్రియేట్ రియాక్ట్ యాప్ ద్వారా కూడా చేయొచ్చు. కానీ అలా వెళ్ళకండి. మీరు ప్యూర్ రియాక్ట్ సీడీఎన్ అని ఒకటుంటది. ఆ సీడీఎన్‌ని యూజ్ చేసి మీరెలా చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు యాంగులర్‌లో ఉండదు. రియాక్ట్‌లో ఆ సీడీఎన్‌ల ద్వారా కూడా మనం చేసుకోవచ్చనమాట. అది ఎలా చేస్తారనేది మీరు దీంట్లో చేయాలి మనం. ఓకే. నెక్స్ట్ ఫేజ్ 2. ఫేజ్ 2కొచ్చేసరికి ఫంక్షన్ స్కోప్ గురించి ఆలోచించాలి. క్లోజర్ గురించి ఆలోచించాలి. క్లోజర్‌ని ఆలోచిస్తూ ఇప్పుడు ఇంతకుముందు చేసిన అప్లికేషన్స్ మీద క్లోజర్‌ని ఎలాగా అప్లై చేయాలి? అండ్ అసింక్రోనస్ ఫంక్షన్స్‌ని ఎలాగా హ్యాండిల్ చేయాలి? ప్రామిసెస్ అంటే ఏంటి? ఇంతకుముందు ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ గురించి మనం డిస్కస్ చేసాం గదా! అది గూడా అజాక్స్‌ని డెవలప్ చేయడానికి. ఇప్పుడు ఫెచ్ గురించి ఆలోచించాలి. సో, దీంట్లో నేను ఏం చేస్తానంటే జేసన్ సర్వర్ అని చెప్పేసి మనకి ఒక డమ్మీ సర్వర్ ఒకటుంది. దాంట్లో క్రడ్ ఆపరేషన్స్ మీతోటి ఇంప్లిమెంట్ చేపిస్తాను. ఓకే. సో, ఈ లోపల ఏమవుతుందంటే మీకొక క్లారిటీ వస్తది. అంటే డేటా ఫ్లో ఎట్లా ఉంటుంది? లోపలికి ఎలా వస్తుంది? ఇదంతా కూడా. తర్వాత కాంపోనెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ హుక్స్. హుక్స్ ఎలా యూజ్ చేస్తాము? రెఫ్స్ ఎలా వాడతాం? రౌటింగ్, ఫార్మ్ హ్యాండ్లింగ్, ఫార్మింగ్ వీలు కుదిరితే. ఓకే. వీటిని మనం సెకండ్ ఫేజ్‌లో ఎక్కువ స్పేస్ మనం ఆక్యుపై చేసుకుంటాం అనమాట. రియాక్ట్ కాంపోనెంట్స్, రిడక్స్ వీటి మీద. ఓకే. సో, రిడక్స్ యూజ్ చేసేసి ఎలా చేసుకుంటాం? సార్ నేను రిడక్స్ చెప్పేటప్పుడు మీకు కేవలం రిడక్స్‌ని ఎలాగ వాడతారు అని చెప్పడం కాదు. అసలు రిడక్స్‌లో ఒక్కొక్క చిన్న చిన్న పని ఎందుకు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? వాటికుండే మీనింగ్ ఏంటి? వాటిని ఎన్ని రకరకాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు? అనేదన్నీ మీకు చూపిస్తాను. ఓకే. స్టోర్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? రెడ్యూసర్ ఎలాగా యూజ్ చేసుకోవాలి? డిస్పాచ్ ఎలా యూజ్ చేయాలి? కనెక్ట్ ఎలా యూజ్ చేయాలి? ప్రొవైడర్స్ ఎలా యూజ్ చేయాలి? అప్లికేషన్స్ ఎలా యూజ్ చేయాలి? ఇవన్నీ కూడా మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అదెందుకు? దానికి ఉండే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏంటి? బీజీఎం ఏంటి? పాటలేంటి? అన్నీ చూపిస్తాను నేను. ఓకే. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఒకవేళ మీకు నిజంగా నేను రిడక్స్ ఎలా చెప్తాను అనే దాని మీద మీకేమైనా డౌట్ ఉంటే, నేను అంటే మళ్ళీ మళ్ళీ నేనక్కడికెళ్తున్నాను అనుకోకండి. జస్ట్ గో విత్ ఇదిగోండి. ఇది యాంగులర్ వీడియో. కానీ మీరొకసారి నేను దీంట్లో చెప్పిన అయ్యో! ఓయ్! ప్లే అయిందంటే గోల. ఓకే. మళ్ళీ ఇబ్బందులున్నాయి కొన్ని. యూట్యూబ్ మీరు ప్రమోట్ చేసుకుంటున్నారని. సో, ఆ వీడియోలో నేను ఎలా చెప్తాను నా రిడక్స్‌ని అనేది కూడా నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. అది వినండి. మీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ రావడానికి గురించి చెప్తున్నాను. దాంట్లో చాలా విషయాలు సింపుల్, సింపుల్ థింగ్స్ నేను చాలా అడ్రెస్ చేశాను దాంట్లో. ఒకసారి మీరు దాన్ని వినండి. దాన్ని నేను రియల్ టైమ్‌లో అప్లికేషన్స్‌లో ఎలా వాడతారనేది కంప్లీట్ పిక్చర్ మన క్లాస్ రూమ్స్‌లో చెప్పుకుంటాం. ఓకే. దట్ ఈస్ అబౌట్ యువర్ సెకండ్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్‌లో మీకు గిట్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. అంటే నేను నా కోడ్‌ని గిట్‌లో పుష్ చేస్తాను. పుష్ చేసిన తర్వాత ఆ కోడ్‌ని మీరు ఆహ్, ఎలాగా క్లోన్ చేసుకోవడం, మీ కోడ్‌ని ఎలాగా పుష్ చేయడం, ఇవన్నీ కూడా మీరు దీంట్లో ఈ సెకండ్ ఫేజ్‌లో నేర్చుకుంటారు. తర్వాత ఈ డెవలప్ చేసిన అప్లికేషన్స్‌ని మనము ఎలా డిప్లాయ్ చేయాలి? ఎక్కడ డిప్లాయ్ చేయాలి? అనేది కూడా సెకండ్ ఫేజ్‌లోనే నేర్చుకోవాలి మనం. దీని తర్వాత ఫేజ్ 3. ఫేజ్ 3లో అప్పటికి మీకేమవుతుంది అనంటే ఓవరాల్‌గా కంప్లీట్ పిక్చర్ ఒస్తది మీకు.
అంటే రియాక్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది? దాంట్లో జావా స్క్రిప్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది? మనం అరే మెథడ్స్ నేర్చుకున్నాం. అవెక్కడ ఉపయోగపడుతున్నాయి? డీస్ట్రక్చరింగ్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఓవరాల్‌గా అప్లికేషన్ ఏంటి అనేది మీకొకటి తెలిసిన తర్వాత, ఇప్పుడు హాయిస్టింగ్ గురించి నేర్చుకుంటే చాలా కేక్ వాక్‌లా ఉంటదనమాట. ఓహో! వేరియబుల్స్‌ని ఎక్కడ పడితే అక్కడ డిఫైన్ చేసినా సరే పైన యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ అన్‌డిఫైన్డ్ అని వస్తది. డిఫైన్ చేసిన తర్వాత యాక్సెస్ చేసుకుంటే దాని వాల్యూ వస్తది. ఎందుకలా వస్తది? కంపైలర్ అంటే ఏంటి? ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి? కంపైలేషన్ టైమ్ అంటే ఏంటి? ఇంటర్ప్రెషన్ టైమ్ అంటే ఏంటి? అనేది మీరు స్టార్టింగ్‌లో కనుక తెలుసుకోవాలని ట్రై చేస్తే, అర్థం కావడానికి టైం ఎక్కువ పడతది. మీకుండే ఎక్సైట్‌మెంటు, ఎంతూసియాజము, యాంక్సైటీ మిమ్మల్ని డామినేట్ చేస్తాయి. అక్కడ తొందరగా చెప్పరా బాబు నీ సోది గాని" అనే స్టేజ్‌లో ఉంటారనమాట మీరు. తొందరగా అర్థమైపోవాలి మీకన్నీ. అసలు టైం డిలే ఉండకూడదసలు. ఆ! అలా కాదు. అలా చేసుకుంటే మాత్రం కష్టం. అది కాదు. సో, ఇవన్నీ నాట్ ఎ నంబర్ ఎప్పుడొస్తది? టైప్ ఆఫ్ ఎప్పుడొస్తది? ఇవన్నీ మనం స్టేజ్ 3లో తెలుసుకోవాలి. డీప్ కాపీ అంటే ఏంటి? షాలో నేను చెప్పేస్తాను ముందే ఈ కాన్సెప్ట్ అయితే ఈ మధ్య ముందే చెప్తున్నాను. షాలో కాపీ, డీప్ కాపీ గురించి. కానీ దే హావ్ టు బి డిస్కస్డ్ లేటర్ ఇన్ ద ఫేజ్. నేనిప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా. పాపం వాళ్ళకి పూర్తి అవగాహన రాలేదు. వాళ్ళకి నేను ముందుగానే ఇంట్రొడ్యూస్ చేశాను. పాపం వాళ్ళు ఆ క్లాస్‌లో ఇబ్బంది పడ్డారు. వాస్తవం అది. తర్వాత న్యూ ఎందుకు? థిస్ ఎందుకు? ప్రోటోటైప్ అంటే ఏంటి? ప్రోటో అంటే ఏంటి? ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. అండర్‌స్కోర్ ప్రోటో ఎందుకొస్తది? ఫర్ ఇన్ ఎందుకు? ఫర్ ఆఫ్ ఎందుకు? స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటి? ఇవన్నీ గూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే. నంబర్ ఆబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్ ఆబ్జెక్ట్ ఏంటి? ఇదిగోండి కాల్, అప్లై, బైండ్ వీటి గురించి మీరు ముందుగానే తెలిసేసుకోవాలని ప్రయత్నం చేశారా? మీకు అక్కడ పూర్తిగా అబ్జర్వేషన్ రాదు. ఇదంతా అబ్జర్వ్ అవ్వడానికి కొద్దిగా టైం పడతది. మీకు కంప్లీట్ అప్లికేషను, లాంగ్వేజ్ మీద పట్టొచ్చిన తర్వాత ఇవి చేస్తే బావుంటుంది. తర్వాత పెర్ఫార్మన్స్ విత్ ప్యూర్ కాంపోనెంట్స్. మెమో ఏంటి? అడ్వాన్స్ హుక్స్ ఏంటి? సాగా ఏంటి? ఇవన్నీ మనము లాస్ట్‌లో నేర్చుకుంటాం. యాస్ ఎ ఫేజ్ 3 లెవెల్‌లో. సో, మీరు తొందరగా నేర్చేసుకుంటే నేను అడ్వాన్స్‌డ్ సాగా కూడా చెప్తాను. యూనిట్ టెస్టింగ్ కూడా చెప్తాను. ఓకే. వెబ్ వర్కర్స్, యానిమేషన్స్ అవసరం లేదండి. మోర్ థాన్ ఎనీ దీస్ థింగ్స్ మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది వీటి మీద. మోస్ట్‌లీ అంటే ఎందుకంటే అనవసరంగా వీటి మీద టైమ్ ఎక్కువ స్పెండ్ చేసి, ఈ ఫేజ్ 3 ఫేజెస్ కంప్లీట్ చేయకుండా ఇంటర్‌వ్యూస్‌కెళ్ళిపోతే వీటిని అడగరు, సావరు అండ్ ఇవే వాడతారు అనే రూల్ లేదు. మెటీరియల్ యూఐయే అన్ని కంపెనీలో వాడతారన్న రూల్ లేదు. అందరూ యానిమేషన్స్ యూజ్ చేయాలన్న రూలు లేదు. అందరూ ఒకటే రకమైన యూనిట్ టెస్టింగ్ చేస్తున్నారు. అసలు యూనిట్ టెస్టింగ్ అన్నిట్లోనూ చేస్తున్నానన్న రూల్ కూడా లేదు. సో, అడ్వాన్స్‌డ్ అసలు సాగా కాదు. థంక్ మాత్రమే యూజ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. మరి థంక్ తోటే చేసుకోవాలి కదా! రైట్. ఇదేంటంటే తెలుసుకుంటే మంచిది అని. కాకపోతే దీన్ని మీరు ఎక్కువ మాత్రం కాన్సంట్రేట్ చేయకండి. సో, దీస్ ఆర్ ద ఇష్యూస్ వాట్ డు ఐ అడ్రెస్ ఇన్ అవర్ ఆహ్, రియాక్ట్ కోర్స్. ఓకే. యాస్ వెల్ యాస్ మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ కోర్సెస్ నేను వేరే బ్యాచ్ వాళ్ళతోటి కలిపి మీకు చెప్తాను. ఓకే. ఎందుకంటే అది జస్ట్ ఫర్ ఆహ్, ఒక ఒక కాంప్లిమెంటరీ లాగా కానీ హ్మ్, ఇది చెప్పడానికే మనకి దగ్గర ఒక 75-80 అవర్స్ అవుతాయి. 3 మంత్స్ నేను కాన్స్టెంట్‌గా మీతోటి నేను వర్క్ చేస్తూ ఉండాలి. ఓకే. నాకు 100 అవర్స్ అయినా నాకేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. అల్టిమేట్‌గా మీకు ఆ విషయాలన్నీ తెలిసుండాలి. ఆ విషయాలు తెలిసినప్పుడు మీరు ఈజీగా ఉంటారు. నా ప్రైమరీ మోటివ్ ఒకటేనండి. మీరు నాకొక రూపాయి ఇచ్చినా, నేను మీకొక మాట చెప్పినా అది ఉపయోగపడాలి. నేనొక గంట సేపు మిమ్మల్ని కూర్చోబెట్టి, మీ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేయకపోతే యాస్ ఎ ఆర్గనైజేషన్‌గా మేము గ్రో అవ్వలేము. ఓకే. సో, నేను ఏం చెప్పినా, ఏం చేసినా అది అల్టిమేట్‌గా మీకు ఉపయోగపడాలి అనే చెప్తాను. ఏదైనా టాపిక్‌ని తొందరగా లేపేసినంత మాత్రాన టాపిక్ అయిపోయినట్టు ఉంటది గానీ, దాని మీద అది మీకు ఉపయోగపడే స్టేజ్‌కి రావాలి అనంటే దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ ఉండాలి. ఓకే. ఇప్పుడు నేను ఒక బ్యాచ్‌కి పెర్ఫార్మన్స్ గురించి చెప్తున్నా. 12 క్లాస్ ఇది. పెర్ఫార్మన్స్ గురించి చెప్పడంలోనే. రియాక్ట్ డాట్ మెమో ఏంటి? రెండరింగ్ ఏంటి? లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏంటి? హుక్స్ ఏంటి? 12 క్లాసులు ఓన్లీ ఒక్క టాపిక్ మీద చెప్తాను. ఎందుకంటే దాంట్లో చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు. వాళ్ళకి తెలియట్లేదు. సో, సమ్‌టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్. ఓకే. ఐ డోంట్ మైండ్. నాకిది కంప్లీట్ అయిపోవాలి. నేను నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసుకోవాలని లేదు.
బట్ ఐ విల్ టేక్ ద టైమ్ అండ్ ఐ విల్ గివ్ యూ. ఓకే. సో నేనేం మాట్లాడినా, నేనేం చేసినా దానికి ఒక ఎఫర్ట్ ఉంటది. రెండో విషయం గూడా అందరికీ క్లియర్‌గా చెప్తున్నాను సార్. నేను ప్రతి ఒక్కళ్ళ మీద నేను ఒక ఎంఫసైజ్ తీసుకుంటాను. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మినిమమ్ ఒక 7-8 లాక్స్ ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళకి 7-8 లాక్స్ ప్యాకేజ్ లెవెల్‌లో వస్తారు. ఓకే. ఆ ప్యాకేజ్‌కెళ్ళినప్పుడు నాకు ఇచ్చే ఫీజు నథింగ్. దయచేసి దాని గురించి డిస్కస్ చేయకండి. ఫీజ్ ఈస్ 15,000 అంటే 15,000. ఓకే. దాని గురించి అది నేను వినడానికి నాకే ఇబ్బందిగా ఉంది. మీకు అంతగా కావాలనుకుంటే చాలా ఓపెన్ సోర్స్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ గో అహెడ్. బట్ ఐ యామ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ అండర్‌స్టాండింగ్ అండ్ ఎవ్రీ పార్ట్. నేను చెప్తున్నాను గదా! ప్రతి ఒక్క చిన్న పాయింట్ మీద నేను కేర్ తీసుకొని చెప్తున్నాను. దిస్ ఈస్ మై పాయింట్. 15,000 అసలు ఒక చిన్న ఫోను, నార్మల్ ఫోన్ కొనుక్కోవాలంటేనే 20,000 అవుతుంది. మంచి ఫోను. అలాంటిది మన జీవితం మొత్తానికి ఉపయోగపడే ఒక కోర్స్ నేర్చుకోవడానికి తప్పేం లేదుగా. ఓకే. సో, నేను ఎన్నో రోజుల నుంచి యూట్యూబ్‌లో ఈ ఈ వర్డ్ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు చేస్తున్నాను. ఓకే. దయచేసి ఎంప్లాయీస్ మన ఫార్మర్స్ దగ్గర, టీచర్స్ దగ్గర బేరాలాడకండి. దే ఆర్ ఆల్ ఇన్ నార్మల్ స్టేజెస్. మేమేదో దాన్నేమంటారంటే ఆశయాలతోటి గవర్నమెంట్ జాబులు, మంచి మంచి జాబ్స్ వదిలేసుకొని ఇయన్నీ చేస్తున్నాం. ఇదేమి అండ్ మోర్ ఓవర్ నేను అంత పర్టిక్యులర్‌గా చెప్పాలి అనంటే ఐ హాడ్ టు టేక్ దట్ పర్టిక్యులర్ పెయిన్. నేను క్లాస్ చెప్పిన తర్వాత ఒక 1 అవర్ వరకు నేనేం మాట్లాడలేను ఎవరితోటి. ఓకే. సో, దట్ ఈస్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. నేనెందుకు చేస్తున్నాను అనే దానికి నేను ప్రతి ఒక్కళ్ళకి రీజన్స్ ఇవ్వను. బట్ థిస్ ఈస్ ద అప్రోచ్. ఓకే. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ వి ఆర్ టేకింగ్ ద పెయిన్. ఇదేది పీపీటీలు రన్ చేసేసి 4 ఎగ్జాంపుల్స్ చూపించేసి, చప్పట్లు కొట్టిచ్చేసి, పంపించేసే ప్రాసెస్ కాదు. ఐ వాంట్ ఎవ్రీవన్ షుడ్ బి ఆన్ ద పేస్. ఆ ఫేజ్‌లోకి తీసుకురావడానికి నా కష్టం నేను ఎప్పుడు పడుతూనే ఉంటాను. ఓకే. అందుకనే ఇలా చేస్తున్నాము. సో, ప్లీజ్ డోంట్ మైండ్ ఆఫ్ మై వర్డ్స్. థాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. బట్ యెస్, ఓవరాల్‌గా దిస్ ఈస్ వాట్ డు వి కవర్. దిస్ ఈస్ హౌ డు వి ప్రొసీడ్ ఇన్ ద training. Okay. Yes. Any questions on this particular process? I am open to your questions. సార్ మీరు చెప్పేది ఈ కోర్స్ ఒకటి కంప్లీట్ గా ఫాలో అయితే సరిపోతుందంటారా? ఓకే. ఫస్ట్ 2 స్టేజ్‌లండి. స్టేజ్ నంబర్ 1 ఇంటర్వ్యూకి నేను చెప్పింది సగం విన్నా సరిపోద్ది. ఓకే. ఓకే. ఇంటర్వ్యూ పర్పస్. నేను చెప్పిన జావా స్క్రిప్ట్ కంప్లీట్‌గా నేర్చుకుని ఫేజ్ 2 రియాక్ట్ నేర్చుకుని వెళ్ళిన 90% మీరు ఇంటర్వ్యూలో క్లియర్ అయిపోతారు. ఇంటర్వ్యూలో ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. 99% ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ క్లియరింగ్ ద ఇంటర్వ్యూస్. ఓకే. 2+ ఇయర్స్ గాని, 3+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి 100% నేను ఇస్తున్నాను. ఈవెన్ 4, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ పర్పస్‌లో ప్రాబ్లమ్ లేదు. రెండోది, మీరు అంటే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. మీరు కూడా కొద్దిగా క్విక్ లెర్నర్ అయి ఉండాలి. మనకి ఇప్పుడు సపోజ్ మీరు 2+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఒక కంపెనీలో జాబ్ కోసం వెళ్లారు. వెళ్తే అక్కడ మీకు డైరెక్ట్‌గా ఆర్కిటెక్చరల్ వర్క్ ఇవ్వరు. ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళ లోపల ఉండే బగ్స్‌ని మీకిస్తారు. అవి రిజాల్వ్ చేయండి అని. సో, ఆ బగ్స్‌ని మనం తీసుకొని ఆ బగ్స్‌ని రిజాల్వ్ చేస్తూ రావాలి. ఓకే. సో, ఆ బగ్స్‌ని చేసేటప్పుడు మిగతా అప్లికేషన్ ఎలా ఉంది అనే ఐడెంటిఫికేషన్, అబ్జర్వేషన్, అండర్‌స్టాండింగ్ కూడా మీకుండాలి. ఓకే. కన్సెప్చువల్‌గా నేను చెప్పినంత ఎవరు చెప్పట్లేదండి. నేనైతే ఇదైతే కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడట్లేదు. నేను రకరకాల వెబ్‌సైట్స్ చూస్తూ ఉంటాను. వాటన్నిటిలో అండ్ నా లైఫ్‌లో జరుగుతున్న డైలీ ఇష్యూస్‌ని గూడా నేను అడ్రెస్ చేసేస్తా ఉంటాను. సో, కన్సెప్చువల్‌గా ఇంతకు మించి ఏముండదు. 100% ఇస్తున్నాను నేను దాంట్లో. నో సెకండ్ వర్డ్ ఎట్ ఆల్. మీకేమైనా అనిపించినా నన్నడగండి. నేను చెప్తాను. ఓకే. కానీ అప్లికేషన్ ఓరియెంటెడ్ మీరు కూడా రకరకాల అప్రోచెస్‌ని ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఓకే. ఈ అప్రోచ్ ఎలా ఉంటది? ఈ అప్రోచ్ ఎలా ఉంటది? ఇది కూడా మీకు అబ్జర్వేషన్ ఉండాలి. ఓకే. మీరు అడిగిన క్వెషన్ చాలా పెద్ద క్వెషన్ అన్నమాట. ఇది నేర్చేసుకుంటే మొత్తం అయిపోతుందా సార్ అనంటే, అది ఎట్లా అంటే ఆహ్, డ్రైవింగ్ స్కూల్‌లో మనము డ్రైవింగ్ నేర్పిస్తే మొత్తం వచ్చేసిందా అనంటే, కారు వరకు వస్తది. వెన్ యూ గో ఫర్ ఎస్‌యూవీ యూ హావ్ టు గెట్ అడ్జస్టెడ్ టు దట్. ఆ లెవెల్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి. మీకు బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి?
తర్వాత సెంటర్ ఆఫ్ ద కార్ ఎలాగ ఐడెంటిఫై చేసుకోవాలి, సెంటర్ ఆఫ్ ద వెహికల్ ఎలా చూసుకోవాలి, గేర్ మార్చినప్పుడు మీకు ఎక్సలేటర్ ఎలా రైజ్ చేయాలి, అది ఎందుకు పనిచేస్తుంది, ఇవన్నీ నేను చెప్తాను. సో ఫౌండేషనల్ ఆస్పెక్ట్స్ మీరు 99% మీరు చేసుకోగలుగుతారు. బట్ వెన్ యూ కమ్ టు ద ఇంప్లిమెంటేషన్ యూ హ్యావ్ టు గో మోర్ క్లియర్. ఐ మీన్ టు సే మీరు కూడా అబ్జర్వేషన్స్ పెంచుకోవాలి, అది నేను చెప్పింది. ఓకే, నెక్స్ట్ క్లాస్ టైమింగ్స్ ఆర్ 7 to 8. ఎస్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ సెషన్స్ 100% ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. ఓకే, నా దగ్గర లేవు ఉన్నాయని కాదు, నేను ప్రతి టాపిక్లోనూ ఇంటర్వ్యూలో ఈ పర్టికులర్ టాపిక్ని ఎలాగ అడుగుతాడు అనేది నేను అక్కడే చెప్తాను. ఓకే, రెండోది, ఐఎమ్ కంప్లీట్లీ అగైన్స్ టు ద నారాయణ స్కూల్ ఆఫ్ నారాయణ అండ్ చైతన్య పారాయణ మోడ్ ఆఫ్ టీచింగ్. ఓకే, అంటే ఇది ఎంసెట్కి ఇంపార్టెంట్, ఇది ఐఐటికి ఇంపార్టెంట్, ఇలా నాకు క్లాసిఫై చేసి చెప్పడం చిరాకు. కానీ పీపుల్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి కోసం మాత్రం నేను ఇది ఇంటర్వ్యూ పర్పస్లో చాలా అవసరం అని చెప్తాను. ఇంటర్వ్యూలో ప్రతిదీ ఇంపార్టెంట్ అండ్ నేను చెప్పిన క్వశ్చన్సే ఇంటర్వ్యూలో ఉంటాయి. నేను ఏది మాట్లాడుతున్నా ఇంటర్వ్యూలో ఇది ఇలా అడుగుతున్నాడని మాట్లాడుతున్నాను. పాయింట్ నెంబర్ 3, నేను ఈ రోజుకి కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాను ఓన్లీ టు నో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఓకే, నేను వేరే స్టూడెంట్స్ రెజ్యూమ్స్ మీద కూడా నేను ఇంటర్వ్యూ కాల్స్ తీసుకుంటాను, నాకు టైం ఉంటే. ప్రస్తుతానికి లేదు. ఓకే, నాకు టైం ఉంటే నేను ఆ పని కూడా చేస్తాను, ఓన్లీ టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఇన్ ద మార్కెట్. ఓకే, నాట్ ఓన్లీ ఇండియా, నేను యుఎస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాను, మన ఆస్ట్రేలియన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాను, యూకే ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతాను. అండ్ ఇండియాలో కూడా మీకు బెంగళూరులో అడిగే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వేరే ఉంటాయి, హైదరాబాద్లో క్వశ్చన్స్ వేరే ఉంటాయి, ఢిల్లీలో అడిగే క్వశ్చన్స్, మన గుడిగాంలో అడిగే క్వశ్చన్స్ వేరే ఉంటాయి. లిటరల్గా చెప్తున్నా, అవన్నీ కూడా నేను అటెండ్ చేస్తాను. సో ఇంటర్వ్యూ పర్పస్లో ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయో కూడా నేను ఇస్తాను మీకు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డైరెక్ట్గా నేను మీకు సప్లై కూడా చేస్తాను. సో అవి కూడా చేసుకోండి, నా నోట్స్ మీకు పనికొస్తుంది, ఇవి రెండు మీకు ఉపయోగపడతాయి. రెండో ఇంకొక పాయింట్ ఏదో అడిగారు, సెషన్స్ అంటే ఏంటి? సో నా దగ్గర ప్రతి దానికి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అసైన్మెంట్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఎంసీక్యూస్, ఒకవేళ దానికి అసైన్మెంట్ క్వశ్చన్స్ లేకపోతే లేవు. అలా ప్రతి దానికి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ సపరేట్ అవుట్ చేసేసి ఉంచుకున్నాను. ఓకే, సో దాన్ని కూడా మీకు ఇస్తాను నేను. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సార్, యా, సెషన్ రికార్డింగ్ ఇస్తానమ్మా 100%. అది ఏమైనా ఎక్స్పైరీ ఏమైనా ఉంటుందా ఇట్లా 1 year వరకు అని? సార్ 1 year అయితే ఫిక్స్ అండి. 1 yearకి మీకు 1 year కాదు 2 years వరకు నాకు తెలిసినంత వరకు అవి ఎక్స్పైర్ అవ్వవు. బట్ ఏమనుకోకండి, యూట్యూబ్ రూల్స్ ఆర్ గెట్టింగ్ చేంజ్డ్ డే బై డే. ఓకే, సో వాటి వల్ల మీకు ఏదన్నా ఇబ్బంది రావచ్చు. మా దగ్గర బ్యాకప్ ఉంది, తర్వాత మళ్ళీ నా నెత్తి మీద వచ్చి కూర్చుంటే నేనేం చేయలేను, అందుకని ముందు చెప్తున్నా. బ్యాకప్ అయితే ఉంది, బట్ ఇప్పుడు 2018-17 నుంచి ఉన్న వాళ్ళందరికీ యాక్సెస్ ఉంది. బట్ ఐఎమ్ ష్యూర్ 1.5-2 years వరకు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అక్కడ వరకు అయితే నేను హామీ ఇస్తాను. 1 year వరకు 100% ఇస్తాను. ఓకే, ఆ బ్యాకప్ అన్ని మీకు ఇచ్చేస్తాను. ఏదైనా ఇష్యూ వచ్చినా ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు దట్. సార్, ప్రాజెక్ట్ రిలేటెడ్ సార్, ప్రతిసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో చెప్పానండి మీకు, ఒక ఈ కామర్స్ అప్లికేషన్ 100% చేయిస్తానండి మీతోటి. నేను చేస్తాను, మీతోటి చేయిస్తాను. ఓకే, మీకు గిట్ హబ్ యాక్సెస్ ఇస్తాను, దాంట్లో ఉన్న ఫోల్డర్ స్ట్రక్చర్ కానీ మొత్తం అంతా మీకు ఇచ్చేస్తాను. అది కాకుండా ఇంకొక ప్రాజెక్ట్ మీతోటి నేను చేయిస్తాను. ఓకే, అంటే నాకు ఆ టైంలో ఉన్న ప్రాజెక్ట్, మొన్న ఒక బుక్ మై షో లాంటి, సారీ నాట్ బుక్ మై షో, మేక్ మై ట్రిప్ లాంటి అప్లికేషన్ చేయించాను లాస్ట్ బ్యాచ్ వాళ్ళతోటి. ఓకే, దానికంటే ముందు వాళ్ళతోటి అపార్ట్ ఫ్రమ్ ఈ కామర్స్ అప్లికేషన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, దానికంటే ముందు వాళ్ళతోటి దిస్ వన్ ఆక్షన్ మేనేజ్మెంట్ గురించి నేను ఒక అప్లికేషన్ చేసి ఉండే, దాన్నే నేను వీళ్ళకి ప్యారలల్గా చేయించేసాను.
ఓకే. సో ఈ 4, 5 అప్లికేషన్స్‌లో ఏదైనా మీకు చేపిస్తాను. లేదు అని అంటే అది ఇచ్చేస్తాను కోడ్. యూ కెన్ గో త్రూ దట్. అండ్ వన్ మంచి ప్రాజెక్ట్ అదే చెప్పాను కదా! లాస్ట్ టైమ్ చేపించింది మంచి ప్రాజెక్ట్ యాక్చువల్‌గా. విచ్ కవర్స్ మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. యెస్. ఏ ప్రాజెక్ట్ చేశారని అడిగితే హ్యాపీగా చెప్పుకోవచ్చు. మేక్ మై ట్రిప్ లాంటిది. యాహ్! మీకు ప్రాజెక్ట్ చేసినప్పుడు చెప్తాను గూడా. దీన్ని మీరు ఎలా ప్రెజెంట్ చేయాలి? ప్రాజెక్ట్ వచ్చింది. దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి? అంటే సారీ ప్రాజెక్ట్ గురించి క్వెషన్స్ అడిగినప్పుడు దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి? దాంట్లో కొన్ని క్వెషన్స్ ఎలా ఉంటాయి? వాట్ ఈస్ ద రోల్? వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ దట్ ప్రాజెక్ట్? వాట్ యూ హావ్ డన్ ఇన్ దట్ ప్రాజెక్ట్? ఇలాంటి క్వెషన్స్ ఉంటాయన్నమాట. అంటే నేను మొత్తం ప్రాజెక్ట్ వన్ హ్యాండెడ్‌గా చేసేసాను అనంటే వాళ్ళకి అర్థమైపోతది. అట్లా కాకుండా నేను ఈ పర్టిక్యులర్ మాడ్యూల్‌లో ఉన్న ఇష్యూస్ సాల్వ్ చేశాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కంప్లీట్ అప్లికేషన్ మీద ఏ బగ్స్ ఉన్నా నేను రిజాల్వ్ చేస్తూ వచ్చేవాడిని. అది కూడా మనం చెప్పాలి. తర్వాత ప్రాజెక్ట్‌ని రెజ్యూమ్‌లో ఎలా పెట్టుకోవాలి? రెజ్యూమ్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం. గాట్ ఇట్? Yes, sir. Thank you. సార్ ఇప్పుడు రియాక్ట్ అనేది లైబ్రరీ కదా సార్? అవునండి. ఓకే. అంటే ఇప్పుడు జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్, రియాక్ట్ వచ్చేసి లైబ్రరీ. సో సార్ ఇక్కడే కన్‌ఫ్యూజ్ అనిపిస్తుంది. అసలు యాంగులర్ కంటే రియాక్ట్ ఎందుకు వాడాలి అనేది నాకు క్వెషన్ ఇది యాక్చువల్లీ. సో అసలు యాంగులర్ నుంచి ఇప్పుడు అందరూ రియాక్ట్ అంటున్నారు. వై రియాక్ట్ అనేది మన ఓకే. సో ఓకే. సింప్లెస్ట్ వేలో చెప్పాలి అనంటే ఆహ్, వెనకొచ్చిన ముందొచ్చిన ఏదో ఉంటది కదా! దాన్నేమంటారు? కొమ్ముల కంటే వెనకొచ్చిన అవేవో గొప్పగా అనిపిస్తాయని. అండ్ దూరపు కొండలు నునుపు అని. ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా! దాని గురించి ఇష్యూ. బేసిక్‌గా యాంగులర్ ఎప్పుడు వాడాలి? రియాక్ట్ ఎప్పుడు వాడాలి? అని చాలా పెద్ద ఆర్కిటెక్ట్స్‌కి కూడా క్లారిటీ లేదు. ఫస్ట్ థింగ్. ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ యూ. ఓకే. ఇండివిడ్యువల్లీ. కానీ నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే వెన్ ద ప్రాజెక్ట్ ఈస్ హ్యావింగ్ మోర్ ఫార్మ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఫార్మ్స్ అంటే కాంప్లెక్స్ ఫార్మ్స్ని మనం ఎప్పుడైతే అడ్రస్ చేయాల్సి ఉంటుందో అప్పుడు యాంగులర్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. మీరు ఫార్మ్స్ ఎక్కువ ఉండి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ తక్కువ ఉన్నప్పుడు యాంగులర్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. అంటే లైక్ ఒక దీన్ని ఏమంటారంటే ఒక హెల్త్ కేర్ అప్లికేషన్ ఉంది. లేకపోతే ఒక బ్యాంకింగ్ డొమైన్ అప్లికేషన్స్ ఉన్నాయి. రిస్క్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్, లోన్ ఎంక్వైరీ సిస్టమ్స్, తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఇష్యూస్, సెక్యూరిటీస్, స్టాక్స్ ఇట్లాంటి అన్ని అప్లికేషన్స్‌కి యాంగులర్ ఈస్ ద బెస్ట్ ఫోర్‌మోస్ట్ సొల్యూషన్. ఇన్స్యూరెన్స్ డొమైన్. వన్ ఈస్ దాన్ని ఏమంటారు? మెడికల్, బ్యాంకింగ్ అండ్ ఇన్స్యూరెన్స్. ఈ మూడిటికి యాంగులర్ ఈస్ ద ప్రైమరీ సొల్యూషన్. ఇవి కాకుండా ఇంకేముంటాయి సార్ అనంటే రీటైల్. ఓకే. తర్వాత ఈఆర్‌పీస్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. వీటికి రియాక్ట్ ఈస్ ద సొల్యూషన్. రైట్. కానీ ఇప్పుడు అందరూ రియాక్టో అని ఎందుకు జపం చేస్తున్నారంటే రీజన్ ఈస్ రియాక్ట్ ఈజ్ ఫ్రెండ్లీ టు అటాచ్ టు ఎనీ అదర్ అప్లికేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఉంది. సేల్స్ ఫోర్స్‌లో మనము డైరెక్ట్‌గా రియాక్ట్ కోడ్‌ని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. సిబెల్ సిఆర్ఎం అని ఉంది. సిబెల్ సిఆర్ఎంలో డైరెక్ట్‌గా రియాక్ట్ కోడ్‌ని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఎనీ సిఆర్ఎం, ఎనీ సాప్ రిలేటెడ్ అప్లికేషన్స్‌లో డైరెక్ట్‌గా రియాక్ట్‌ని ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే చిన్న చిన్న టాస్క్‌ల కోసం. అంటే కంపాటబిలిటీ విత్ అదర్ సిస్టమ్స్ ఈజ్ అడ్వాంటేజియస్ ఫర్ రియాక్ట్. ఆ అడ్వాంటేజ్ యాంగులర్‌కి అంతగా లేదు. చేయలేమంటే చేయొచ్చు. కానీ అంతగా లేదు దాంట్లో. ఓకే. సో రియాక్ట్ ఎందుకు అంటున్నారంటే వేరే ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఉంది. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ ఆఫ్ న్యూ ఢిల్లీ ఉంది. దాని మేనేజ్‌మెంట్ అంతా సాప్‌లో ఉంది. ఇప్పుడు కొత్త ఫీచర్ ఒకటి యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే దే డిపెండ్ ఆన్ రియాక్ట్. దట్స్ వాట్ గోయింగ్ ఆన్ నౌ. ఎందుకు రియాక్ట్ అంటున్నారంటే అది. యాస్ వెల్ యాస్ స్మాల్ స్కేల్ అప్లికేషన్స్ లైక్ కామర్స్ అప్లికేషన్స్ కానీ చిన్న రీటైల్ అప్లికేషన్స్ ఇట్లాంటి అప్లికేషన్స్‌లో ఇప్పుడు మీరు స్విగ్గీ ఉంది. స్విగ్గీ బ్యాక్ ఎండ్ అంతా రియాక్ట్‌లో రాస్తారు. లేకపోతే మీరు ఇంకోటి జస్ట్ డైల్ ఇది ఒక కంపెనీ విచ్ ఈస్ యూజింగ్ బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ డాష్‌బోర్డ్స్‌కి రియాక్ట్ వాడుతున్నారు. బట్ ఇప్పుడు మీరు మన దీన్ని ఏమంటారు?
బ్యాంకింగ్ డొమైన్లో నేను పర్సనల్గా చూసిన అప్లికేషన్స్ ఏంటంటే సిటీ బ్యాంక్, తర్వాత కీ స్టో కీ కీ బ్యాంక్ యుఎస్ది టాప్ 10 బ్యాంక్స్లో ఒకటి. ఇవి రెండు పర్సనల్గా నేను వర్క్ చేశాను యాంగులర్ మీద. సో ఇలాంటి బ్యాంకింగ్ డొమైన్స్లో యాంగులర్ మీద వర్క్ చేయొచ్చు. అది నా ఆన్సర్. అండ్ ఫ్రేమ్వర్క్కి లైబ్రరీకి డిఫరెన్స్ ఏంటి? ఫ్రేమ్వర్క్ ఈజ్ ప్రొవైడింగ్ యూ ఆల్ ద టూల్స్ అలాంగ్ విత్ ద లైబ్రరీ. ఫ్రేమ్వర్క్లో కూడా లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీతో పాటు టూల్స్ కూడా ఇస్తుంది. అంటే టూల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు యాంగులర్ ఈజ్ అ ఫ్రేమ్వర్క్. కాకపోతే ఎందుకు ఫ్రేమ్వర్క్ అంటే దాంట్లో లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి, మెథడ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. దాంతో పాటు అంటే కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవడానికి వీటికి అన్నీ ఉన్నాయి. కానీ దాంతో పాటు కాంపోనెంట్ క్రియేట్ చేయాలి అని అంటే మనకు ఒక కమాండ్ కావాలి. ఆ కమాండ్ యాంగులర్ ఇస్తుంది త్రూ CLI. అదే మీరు రౌటింగ్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే యాంగులర్ ఒక కమాండ్ ఇస్తుంది త్రూ CLI. సో అలాంటి ఫెసిలిటీస్ అనేవి ఫ్రేమ్వర్క్స్ ప్రొవైడ్ చేస్తాయి. లైబ్రరీస్ ఆ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయవు. లైబ్రరీ కేవలం ఒక లైబ్రరీగానే ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని మనము కోడ్ రాసుకోగలుగుతాం, అంతేగాని మనకి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉండవు ఒక కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేయాలన్నా ఇలాంటివన్నీ. సో వీటి కోసం మనం ఎక్స్ట్రాగా మనము వేరే వేరే టూల్స్ వాడుకోవాలి. చరిత ఎవరైనా జాయిన్ అయితే ఒక్క 10 minutes కావాలి చరిత నాకు టు వైండ్ అప్ దిస్ సెషన్. ఆఫ్టర్ దట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, సో అట్లా మనకి వేరే ఫోర్స్ టు డూ దిస్ వే అనేది ఉండదు లైబ్రరీస్లో. లైబ్రరీ జస్ట్ మెథడ్స్ ఇస్తుంది, దాన్ని యూజ్ చేసుకుని మీరు ఎలాగ రాసుకోవాలంటే అలా రాసుకోండి, రైట్? అదే మీరు ఫ్రేమ్వర్క్ అంటే ఇలాగే రాయాలి, ఇలా రాయకపోతే తప్పే, ఇంకా దాన్ని కట్ చేసేస్తుంది అక్కడికి ఫ్రేమ్వర్క్స్ అనేవి. సో అలా స్ట్రిక్ట్ రూల్స్ని మెయింటైన్ చేసేవి ఫ్రేమ్వర్క్స్. లైబ్రరీస్ జస్ట్ మనకి ఫీచర్స్ ఇస్తాయి, వాటిని వాడుకోవాలి. అండ్ అన్నీ ఉండవు. మీకు రౌటింగ్ కావాలంటే మళ్ళీ సపరేట్గా రౌటింగ్ లైబ్రరీ యాడ్ చేసుకోవాలి మీ అప్లికేషన్లో. ఫామ్ బెటర్గా హ్యాండిల్ చేయాలంటే ఫార్మిక్ అనేది సపరేట్గా హ్యాండిల్ చేసుకోవాలి. స్టేట్ మేనేజ్మెంట్ కోసం రిడక్స్ అని సపరేట్గా హ్యాండిల్ చేసుకోవాలి. యాంగులర్లో అయితే వీటన్నిటికీ ఆల్రెడీ ఉంటాయి లోపలే, అన్ని HTTP కోసం అన్నీ ఉంటాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేమ్వర్క్ అండ్ లైబ్రరీ. యా సార్ ఇప్పుడు ఈ రియాక్ట్ ని మనము బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ బోత్ రెండింటికి యూజ్ చేయొచ్చా, లేకపోతే ఓన్లీ బ్యాక్ ఎండ్ అయినా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఎండ్ అంటే ఉద్దేశం మీకు క్లారిటీ అంటే ఉంటే డేటా డిలీట్ చేయడం లేదు. కానీ, update చేయడం డేటాబేస్ కానీ. కనెక్టివిటీ మీరు లాస్ట్ క్లాస్ సరిగ్గా వెళ్ళినట్టుంది. డేటాబేస్ Okay. కనెక్టివిటీ కోసం బ్యాక్ ఎండ్లో APIs అని ఉంటాయి. ఆ APIsని మనం వాడుకోవాలి. డైరెక్ట్గా రియాక్ట్ కానీ యాంగులర్ కానీ డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవ్వలేదు. మీకు ఆ డేటాబేస్ని వేరే వాళ్ళకి సర్వ్ చేయడానికి APIs అని డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేయడానికి రియాక్ట్ పనికిరాదు. Node.js కానీ, జావా కానీ, PHP కానీ కోడ్ వాడి ఆ APIsని డెవలప్ చేస్తాం. రియాక్ట్ ద్వారా ఆ APIsని కాల్ చేస్తాం. సో దట్ those APIs will interact with the database and give you the data. క్లియర్? అంటే ఇప్పుడు రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ యూజ్ అవుతుందా సార్? అంతేనండి, ఓన్లీ ఫ్రంట్. ఓకే, లైక్ టు క్రియేట్ ద కాంపోనెంట్స్, లైక్ టు క్రియేట్ ద UI కాంపోనెంట్స్ అండి. UI కాంపోనెంట్, జస్ట్ లైక్ యాంగులర్. జస్ట్ లైక్ యాంగులర్, వెరీ మచ్ లైక్ యాంగులర్. సో ఇది రియాక్ట్ నేటివ్ కి మీరు ఇప్పుడు ఏమైనా ప్యాకేజ్ సిస్టమ్ అట్లా ఏముందా సార్? అంటే రియాక్ట్ నేటివ్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఐఎమ్ సారీ, మిమ్మల్ని దినేష్ ఆగండి ఒక్కసారి. సునీత, మీరు అడిగిన క్వశ్చన్, నేను ఫ్రెషర్ని నేను నేర్చుకోవడానికి. మేడం ఎస్, అస్సలు నేను క్లాసులు చెప్పేదే ఫ్రెషర్స్ కోసం. ఓకే, మీరు కంప్లీట్గా నేర్చుకోవడం కోసమే నేను చెప్తున్నానని అనుకోండి. ఓకే, ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్. మీకు కావాలంటే 2-3 నెంబర్లు ఇస్తాను. ఓకే, వాళ్ళతో మాట్లాడండి, నేను ఏ రకంగా చెప్తాను, ఎంత డీటెయిల్గా చెప్తాను అని. సార్ నేను యూట్యూబ్ లో చూసిన 2 days కే నాకు ఎవరు చెప్పలేదు, ఎవరు సజెస్ట్ చేయలేదు. నేను 2-3 days కే మీకు కాల్ చేశానంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను అదే ఇంకా మళ్ళీ దాంట్లో క్వశ్చన్ లేదు కదండి, నేను అర్థం చేసుకో మిమ్మల్ని నమ్మాను, బట్ నా మీద నాకు నమ్మకం ఉండట్లే, అందుకోసం అడుగుతున్నా సార్. ఒక 4-5 ప్రోగ్రామ్స్ చేస్తే మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ లో నమ్మకం ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది.
ఓకే. ఓకే సార్. వర్క్ చేసే హ్యాపీనెస్ మీకు క్రియేట్ అయితే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. మీ మీదే వస్తుంది. ఓకే. ఓకే సార్. యాహ్! రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్. యాహ్! ప్లీజ్ గో హెడ్. ఐ మీన్ దినేష్ చెప్పండి. అదే సార్ ఇది రియాక్ట్ జేఎస్ తర్వాతే కదా సార్ రియాక్ట్ నేటివ్ నేర్చుకోవాల్సింది. అవునండి. రియాక్ట్ సో నేటివ్ అనేది ఒక సెపరేట్ యాస్పెక్ట్ అండి. ఎందుకంటే అది వేరే థాట్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్. ఓకే. దాన్ని ఓకే. నేను దీంతో కలిపి చెప్పలేను. కాకపోతే రియాక్ట్ మన దగ్గర నేర్చుకుంటే రియాక్ట్ అండ్ రిడక్స్ మనం దగ్గర నేర్చుకుంటే మీరు ఒక 10 డేస్‌లో ఏ కోర్స్‌లోనైనా అంటే ఏ యూట్యూబ్ వీడియో చూసినా మీరు రియాక్ట్ నేటివ్ నేర్చేసుకోవచ్చు. ఐ యామ్ ష్యూర్ ఫర్ దట్. రియాక్ట్ నేర్చుకోకుండా అంటే డెప్త్‌లో రియాక్ట్ తెలియకుండా గనక రియాక్ట్ నేటివ్‌కెళ్తే బిస్కెట్టే. ఎందుకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫెయిలింగ్ టు రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ అని అంటే వాళ్ళు రియాక్ట్ గురించి ఆలోచించట్లే. రియాక్ట్ ఓకే. పూర్తిగా నేర్చుకోకుండా రియాక్ట్ నేటివ్ అని అంటే కుదరదు. రియాక్ట్ అర్థం చేసుకోవడానికి 3 నెలలు పడుతుంది సార్ మీకు. ఓకే. జావా స్క్రిప్ట్, రియాక్టివ్ ఈ థాట్ ప్రాసెస్‌లోకి రావడానికి. ఓకే. ఎంత షిఫ్ట్ అంటే హ్మ్, మీరు యూఎస్ ఎళ్తే మీరు లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేయాల్సుంటుంది. అవునవును. అట్లా ఇంత షిఫ్ట్ ఉంటది. మీ థాట్ ప్రాసెస్‌లోనే చాలా షిఫ్ట్ కావాలి. ఆ షిఫ్ట్ వచ్చేటప్పుడు లిటరల్‌గా యూ ఫీల్ దట్ పెయిన్. సో, ఓకే. మీరు దాని గురించి వదిలేసేయండి. ముందు రియాక్ట్, రిడక్స్‌ని చీల్చి అంటే చెండాడేద్దాం ఈసారి అనుకుని అంటే నా డౌట్ ఏంటంటే సార్ రియాక్ట్ నేటివ్ నేర్చుకుంటే మొబైల్ యాప్స్ డెవలప్ చేయొచ్చు. చేయొచ్చు. యాహ్! కానీ ఇప్పుడు ఫ్లటర్ కూడా ఉంది కదా సార్ అదే మొబైల్ యాప్స్ డెవలప్ చేయడానికి. ఐ థింక్ వి ఆర్ డీవియేటింగ్ ద టాపిక్. ఓకే. ఓకే. ప్రస్తుతానికైతే రియాక్ట్ ఎలా నేర్చుకోవాలనే దాని గురించి మనం ఓకే. మాట్లాడదాం. ఓకే సార్. థాంక్ యూ. ఫ్లటర్ ఈస్ గుడ్ బట్ ఇట్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. యెస్. ఓకే. అది ఓకే. లైబ్రరీ చిన్నది కాదు. చాలా పెద్దది. దాని ఫుట్ ప్రింట్ పెద్దగా ఇస్తుంది. అంతే. తర్వాత మాట్లాడతాను నేను దాని గురించి సెపరేట్. హ్మ్. సో హోప్ యూ గైస్ గాట్ మై పాయింట్. సో వి షల్ స్టార్ట్ టుమారో ఫ్రమ్ రేపటి నుంచి మనం జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో ఫౌండేషన్ కంప్లీట్‌గా రేపటి నుంచి స్టార్ట్ చేసేస్తాను. ప్లీజ్ అటెండ్ ద క్లాస్. ఏ డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగండి. వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఇట్. ఓకే. సో హోప్‌ఫుల్లీ అందరూ తెలుగు వాళ్ళే. నో వన్ ఈస్ ఇన్ అండ్ ఇది తెలుగు యాహ్! రికార్డింగ్ వీడియోస్ వస్తాయి కదా సార్? 100% వస్తాయండి. ఓకే. యాహ్! సార్ వన్ డౌట్ సార్. ప్లీజ్, ప్లీజ్. ఫీజు మీరు ఎట్లా పంపించాలన్నది ఒకసారి చెప్తారా? అది గూగుల్ పేనేనండి. గూగుల్ గూగుల్ పే. అంటే ఒకేసారా సార్ లేకపోతే లేదండి. మీరు 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ తీసుకోవచ్చు. ఓకే సార్. యాహ్! 2 ఇన్‌స్టాల్‌మెంట్స్. ఓకే సార్. థ్యాంక్ యూ. అండ్ ఎవ్వరు తెలుగు వాళ్ళు ఎవరు భయపడకండి. ఈ కోర్స్ మొత్తం తెలుగులోనే. ఓకే. ఓన్లీ తెలుగు. ఓకే గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. రేపు క్లాస్ ఉంది. ఓకే. రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. బాయ్. అది వీక్ డేస్ లోనే ఉంటుందా వీకెండ్స్? వీకెండ్స్‌లో ఉండదండి. నేను ఒకవేళ వీక్ డేస్‌లో ఏదైనా క్లాస్ మిస్ అయితే సాటర్‌డే పెడతాను. బట్ 90% వీకెండ్స్‌లో ఉండదు క్లాస్. ఎస్పెషల్లీ ఈవినింగ్ అయితే చాలా కష్టం. ఉండదు. వీకెండ్స్‌లో ఉండదు.